ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పేరూరులో 8, రంగారెడ్డి జిల్లా హైత్నగర్లో 7, ఏటూరు, నాగారం, పినపాకల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. విజయవాడలోనూ వర్షం దంచుకొట్టింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి మాదాపూర్ పెట్రోల్ బంక్ వరకు లోతట్టుగా ఉండటంతో ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరంలో కుండపోత వర్షం పడింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నయీంకు